ఒలింపిక్స్ ఆరంభోత్సవాలకు సర్వం సిద్ధం. క్రీడాగ్రామంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆతిథ్యం ఇవ్వనున్న పారిస్ నగరం చక్కగా ముస్తాబైంది. అయినా సరే నిర్వాహకుల్లో కలవరం. సహజంగా ఏ ఒలింపిక్స్లోనైనా ఆరంభోత్సవాలు స్టేడియాల్లోనే జరుగుతాయి. కానీ ఈసారి ఈ మహోత్సవానికి వేదికగా చారిత్రక సెన్ నదిని నిర్ణయించారు. ఇప్పుడు అదే నిర్వాహకులను, ఫ్రాన్స్ ప్రజలను, ముఖ్యంగా ప్రపంచంలోని నలుమూలల నుంచి ఈ విశ్వ క్రీడా సంరంభంలో పాలుపంచుకునేందుకు తరలి వచ్చిన క్రీడాకారులను వణికిస్తోంది. పారిస్ అనగానే ఐఫిల్ టవరే కాదు, ఈ సెన్ నది కూడా గుర్తొస్తుంది. ఫ్రాన్స్లో ప్రవహించే నదుల్లో 777 కిలోమీటర్ల పొడవైన సెన్ పారిస్ నగరం మీదుగా ప్రవహించి ఇంగ్లీష్ ఛానల్లో కలుస్తుంది. పారిస్ నగరంలో ఈ చారిత్రక నదిపై ఏకంగా 37 వంతెనలున్నాయి. అందుకే పర్యాటకులందరూ పారిస్లోని ఈ నదీ తీరాలను ఆస్వాదించేందుకు తరలి వస్తుంటారు. పార్టీలు చేసుకుంటుంటారు. బోట్లలో విహరిస్తూ పారిస్ అందాలను తిలకిస్తుంటారు. ఈ నదికి ఇదే శాపమైంది. పర్యాటకులు విసిరే వ్యర్థాలన్నింటికి తోడు పారిశ్రామిక వ్యర్థాలన్నీ కలిసి ఓ మురికి కూపంలా తయారైంది సెన్. 1928 ఒలింపిక్స్లోనే ఈ నదిలో ఈత కొట్టడం నిషేధించారు. కారణం హానికర ఈకోలి బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయికి చేరడమే. ఈ నదిలో ఈదిన వారికి యూరినరీ, జీర్ణకోశ వ్యాధులు తప్పవంటారు. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత 2024లో ఇక్కడ ఒలింపిక్స్ నిర్వహిస్తున్న సమయంలోనూ సెన్ పరిస్థితి మెరుగుపడలేదు. పైగా మరింత ప్రమాదకరంగా మారింది. ఒలింపిక్స్ నిర్వహించాలంటే అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలి. ప్రతి 100 మిల్లీలీటర్ల నీటిలో 900 కాలనీ ఫార్మింగ్ యూనిట్ల ఈకోలి బ్యాక్టీరియా మించకుండా ఉంటేనే ఈత పోటీలు సాధ్యం. అందుకే ఫ్రాన్స్ ఈ నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శుద్ధి చేయడానికి 12,000 కోట్ల రూపాయలు వెచ్చించింది. నదిలో మురుగునీరు కలవకుండా, వరద నీరు రాకుండా ఎన్నో నిర్మాణాలు చేపట్టింది. దీంతో కొంతవరకు నది శుభ్రమైంది. జూన్ చివరిలో వర్షాలకు వరద నీరు చేరినా చర్యలు తీసుకున్నారు నిర్వాహకులు. అందుకు తగినట్లుగానే ప్రత్యేక ప్రణాళికలు చేపట్టారు. ఓపెనింగ్ సెరమనీతో పాటు ట్రయాథ్లాన్, మారథాన్ స్విమ్మింగ్ ఈవెంట్లకు వేదిక ఈ సెన్నదే. అందుకే పారిస్ మేయర్ అన్నే హిడాల్గో స్వయంగా నదిలో ఈది పోటీలకు ఇది సురక్షితమేనని సంకేతాలిచ్చారు. పారిస్ ఇమేజ్ను పెంచేందుకు ఫ్రాన్స్ స్పోర్ట్స్ మినిస్టర్ క్యాస్టరా, ఒలింపిక్ ఫ్లాగ్ బేరర్ అలెక్సిస్ కూడా నదిలో ఈది భరోసా పలికారు. ఇంతా చేసినా ఫ్రాన్స్ ప్రజల్లో భయం పోలేదు. ఈ చారిత్రక సెన్ నది ఫ్రాన్స్ ప్రతిష్టను పెంచుతుందా, ముంచుతుందా అనేది ఆరంభోత్సవాలతో తేలిపోతుంది.